అందుకే మన జీవితాల్లో మనం ఏమైపోతున్నామంటే దేవుని దగ్గర విశ్వాసతను నిలపలేకపోతున్నాం. అడగండి నేను ఇస్తానన్నాడు. మొదట నా నీతిని రాజ్యమును వెదకండి నేను మీకు అన్నీ ఇస్తానంటున్నాడు. ప్రభు వచ్చింది ఎందుకు అంటే నీ చీకటిని వెలుగుగా మార్చడానికి వచ్చాడు. కానీ మనం ఏమంటామంటే చీకటి వెలుగుగా మార్చబడాలంటే ఇల్లుంటే దరిద్రత పోతుంది, ఆరోగ్యం ఉంటే దరిద్రత పోతుంది, డబ్బులు ఉంటే దరిద్రత పోతుంది, పిల్లలు ఉద్యోగాలు చేస్తే దరిద్రత పోతుంది, కుటుంబంలో అన్నీ ఉంటే బాగుంటుంది. ప్రభు అంటున్నాడు ఇవన్నీ ఆల్రెడీ మనకు దేవుడు ఇచ్చేసాడు, ఇవన్నీ దేవుడు ఇచ్చాడు. కానీ ఇంకేంటి నీకు కావాల్సింది? పరలోకం కావాలి, రక్షణ కావాలి, ఆయన యొక్క నీతి మార్గం కావాలి. నీ జీవితాల్లో నువ్వు ఉన్నటువంటి స్థలముల నుండి నీ విడుదల పొందాలి. నువ్వు పాపంలో ఉన్నావు, లోకములో ఉన్నావు, చీకటిలో ఉన్నావు. దీని ద్వారా నీకు ఒక మార్గము చూపించేటువంటి దేవుడిని విడిచిపెట్టేసుకున్నావు. ఈ దేవుని విడిచిపెట్టుని బట్టి మన కుటుంబాల్లోనికి ఏమొచ్చింది? కరువులు వచ్చాయి, ఖడ్గములు వచ్చాయి, బాధలు వచ్చాయి. దాని నుంచి మనకు దుఃఖము, వేదన, అనేక కలవరాలు వచ్చాయి. దీని నుంచి విడిపించేటువంటి వాడి కొరకు మనం ఎదురు చూస్తున్నావు, కానీ విడిపించేటువంటి నాథుడే మనకెవరు? మన పిల్లలు రక్షించట్లేదు, మన భర్త మనం రక్షించట్లేదు, ఎవ్వరు మనకు సహాయమును చేయట్లేదు. నేను రక్షించటానికి నీ గుర్రములు, నీ రథములు ఏవి నీకు అక్కరకు రావట్లేదు. ఏది నీకు సహాయం చేస్తుంది అంటే మరలా పరలోకములను పంపించబడినటువంటి దేవుని కుమారుడటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన దేవునితో సమానుడుగా ఆయన ఉన్నప్పటికీ కూడా విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టాడు మనల్ని రక్షించటానికి, మనల్ని కాపాడటానికి. అందుకు ఆ రక్షించే, కాపాడేటువంటి దేవునికి నిన్ను నీవు నీ చేతిని అప్పగించగలిగితే దేవుడు తప్పకుండా సహాయాన్ని దయచేస్తాడు. కానీ ఈ లోకములో మనం చూసే వెలుగు ఏది అంటే చక్కని స్టార్లు చూస్తున్నాం, లైటింగ్ చూస్తున్నాం, లేకపోతే గృహాల యొక్క అలంకరణ చూస్తున్నాం, చర్చిల యొక్క అలంకరణ చూస్తున్నాం, లేక మన యొక్క అలంకరణని చూస్తున్నాం. అందుకే నిజమైన వెలుగుని చూడలేకపోతున్నాం, నిజమైన వెలుగు యొద్దకు మనం రాలేకపోతున్నాం. కనుక నిజమైనటువంటి వెలుగు లోకములో ప్రకాశిస్తుంది, కానీ చీకటిలో ఉన్నటువంటి వారు వెలుగు యొద్దకు రాలేకపోతున్నారు. అందుకే పేతురు అంటాడు కదా, చీకటిలో ఉన్న వారికి వెలుగునివ్వటానికి ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఈ లోకములో ఒకవేళ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిజమైన వెలుగు అనేది నువ్వు గ్రహించగలిగితే ఈ లోకములో ఉన్నటువంటి ఈ వెలుగులు, డబ్బు అనే వెలుగు, లేకపోతే ఉద్యోగం అనే వెలుగు, సంపదలైన వెలుగులు, అందసంధాలైన వెలుగులు, వీటిని మనం లెక్క చేయం. నిజమైనటువంటి వెలుగు నా ప్రభువులోనే ఉంది అని మనం గ్రహించినప్పుడు మనం ఖచ్చితంగా ప్రభు పాదాల దగ్గర విరిగి నలిగిన మనసుతో మనందరం ఉంటాం. ఇదే భక్తి, ఇదే విశ్వాసం. కన్నా వాటిని గూర్చి, విన్నా వాటిని గూర్చి సాక్ష్యం చెప్పాలి మనం. లోకమంతా కూడా యోహానును గొప్ప రక్షకుడిగా చూస్తుంటే ఆయన ఉంటున్నాడు, నేను కదయ్యా నిజమైన వెలుగుని, నిజమైన వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు వారని చెబుతున్నారు. ఇవాళ నేను క్రిస్మస్ గురించి కొన్ని మాటలు చెబుతాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుదాం. ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును. హల్లెలూయా. అంటే గర్భము ధరించిన తర్వాత ఎవరు పుడతారో మనకు తెలియదు. ఆడపిల్ల పుడుతుందో తెలియదు, మగపిల్లడు పుడతాడో తెలియదు. కానీ గర్భఫలం ఇచ్చినటువంటి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యోసేపుతో మాట్లాడుతున్నాడు. ఎందుకని అంటే యోసేపు ఆ సంగతులు ఆలోచిస్తున్నాడు. భార్య గర్భవతి అయింది, ఈ భార్యని నేను ఎలాగూ చేర్చుకోవాలి, ఎలాగూ వివాహం చేసుకోవాలి,
ఆమెతో నేను ఎలాగూ కాపురము నేను చేయాలి. ఇది నింద కదా, ఇది బాధ కదా. ఏ మగవానికి, ఏ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రాకూడదు, వచ్చిన భరించలేడు కూడా. అలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఎవరి జీవితంలో వచ్చింది అంటే యోసేపు యొక్క జీవితంలో వచ్చింది ఇది. ఇప్పుడు యోసేపుతో దేవుడు ఏమంటున్నాడంటే, అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను మరియను చేర్చుకొనుటకు నీవేమి భయపడొద్దయ్యా. ఆమె ఏదో ఈ లోకంలో శరీర సంబంధముగా ఒకవేళ గర్భం ధరించిందని అనుకుంటున్నామో, లేదు. ఆమె మంచి భక్తిపరురాలు, ఆమె చాలా విశ్వాసత కలిగిన బిడ్డ, ఆమె దేవుని యందు చాలా నమ్మికతో ఉన్నటువంటి బిడ్డ. ఆ బిడ్డను అందుకే నేను ప్రేమించాను. ఒక పరిశుద్ధుడి లోకములోకి రావాలంటే ఒక పరిశుద్ధి కలిగిన బిడ్డలు అవసరం, ఒక పరిశుద్ధి కలిగిన హృదయం అవసరం, ఒక పరిశుద్ధిమైనటువంటి స్థలం అవసరం, ఒక పరిశుద్ధిమైనటువంటి యవన పిల్లలు చాలా అవసరమై ఉంది. అందుకే ఆ బిడ్డ అయితేనే దానం చేస్తుంది. నేను ఈ లోకంలోనికి రావటానికి ఆమె హృదయాన్నే కాదు, అమ్మ గర్భాన్ని కూడా నా కొరకు దానము చేస్తుంది. నాకు తెలుసయ్యా, యోబు ఎంత భక్తుడో నాకు తెలుసు, యోబు ఎంత విశ్వాసత కలిగి ఉంటాడో నాకు తెలుసు. ఆయన నా కొరకు ఎన్ని పోయినా, ఎంత పోయినా, సర్వస్వాన్ని కోల్పోయినా, ఆయన దరిద్రుడైనా ఆయన నా కొరకే బ్రతుకుతాడు, నన్నే ప్రేమిస్తాడు. నాకు తెలుసయ్యా. అందుకే లోకంలో ఎంతమంది ఉన్నా నేను అందరి విషయం చెప్పట్లేదు. నా కుమారుడైనటువంటి యోబు విషయంలో నువ్వు ఆలోచిస్తున్నావా? ఒక శత్రువుతో అడుగుతున్నాడు, ఒక శత్రువుడి దగ్గర అడుగుతున్నాడు ఆయన గురించి, ఆయన సాక్ష్యాన్ని గురించి అడుగుతున్నాడు. అదే మన గురించి మన శత్రువు దగ్గర అడిగితే ఏమంటారు? ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈయన కూడా ఆలోచన చేస్తున్నాడు, పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నాడు, రేపు జరగబోయే పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నాడు. నేను అంటున్నాను, నీకు మంచి పరిస్థితులు ఇవ్వటానికే దేవుడు నేను దర్శిస్తున్నాడు. ఈ పరిస్థితులు అవమానంగా నువ్వు భావించవద్దు, ఇదొక నిందగా నువ్వు భావించవద్దు, దీనిని ఎలాగో నేను తట్టుకోగలను అనేటువంటిది నువ్వు ఆలోచించవద్దయ్యా. ఈ మరియా గర్భం ధరించింది ఎలాగూ అంటే పరిశుద్ధాత్మ వలన ఇది కలిగిందయ్యా. ఇది దేని ద్వారా కలిగింది? పరిశుద్ధాత్ముడు వలన కలిగింది. ఇది శారీరకముగా ఇది ఒక పాపం ద్వారా వచ్చింది కాదు, ఇది పరిశుద్ధాత్మ చేత మాత్రమే ఈ గర్భం అనేది వచ్చింది. ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఆమెను కమ్ముకుంటుందో అప్పుడు ఆమె ఏమవుతుందంట, ఆమె గర్భమును ధరిస్తుంటుంది, ఆమె ఒక కుమారుని కూడా కంటుంది. ఈయన రాజ్యభారము కలిగి ఉన్నాడు, ఈయన చీకటిలో ఉన్న వారికి గొప్ప వెలుగునివ్వటానికి వస్తున్నాడు. అతడు పుట్టినందున అందరూ సంతోషించాలి, ఆనందించాలి, వారి భయములు పోవాలి, వారి కన్నీరు పోవాలి, వారి దిగులు పోవాలి. వారి జీవితాల్లో నేను ఒంటరి వాడిని, నేను అనాథిని, నాకెవరూ తోడు లేరు అన్నటువంటిది వారి జీవితాల్లో అది పోయి వారు దేవుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో, వారు కష్టాలనైనా బాధలనైనా నా దేవుడు నన్ను విడిపిస్తాడనే ధైర్యంతో వారు ఉండగలుగుతారు. యోబుకు అదే ధైర్యం, దానియేలుకు అదే ధైర్యం, షడ్రకు మేషకుకు అదే ధైర్యం. నా దేవుడు ఉన్నాడు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. నీ జీవితంలో నువ్వు ధైర్యము అనేటువంటిది నా భర్తను బట్టో, పిల్లలను బట్టో, ఉద్యోగులు బట్టో, నీ సంపాదన బట్టో, నీ తిరుగుతేటలు బట్టో, నీ బ్రతుకు దేవుని బట్టో నువ్వు ధైర్యంగా ఉంటున్నావు అంటే నిన్ను నువ్వు నమ్ముకుంటున్నావు, దేవుని నమ్మట్లేదు, నీవు దేవుని మీద విశ్వాసం ఉంచట్లేదు. నీ విశ్వాసమే నేను బాగు చేస్తుందని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడని, నువ్వు దేవుని సన్నిధికి వెళితే దేవునికి సహాయమును చేస్తాడని, నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పరిస్థితులు ఎలా ఉన్నా దేవునికి మాత్రం విధేయత కలిగి ఉంటేనే నీకు గొప్ప రక్షణ వస్తుంది. పరిస్థితులను చూసి భయము కలిగి ఈ పరిస్థితులను తప్పించుకోవటానికి నువ్వు వేరే మార్గాన్ని కానీ ఎంచుకున్నావా, నిజమైన ఆనందాన్ని, నిజమైన రక్షణను దేవుని కొరకు నువ్వు ఇవ్వలేవు, దేవుని కొరకు బ్రతకలేవు.
నువ్వు నిజంగా దేవుని కొరకు బ్రతకాలి అంటే పరిస్థితులు కాదు, ఆ పరిస్థితుల గురించి ఆలోచించి ఒక నలుపుని తెలుపు చేయలేవు, ఒక తెలుపుని నలుపు చేయలేవు. నువ్వు ఆలోచించి, నువ్వు చింతించి, నువ్వు బాధపడి నువ్వేమీ చేయలేవు. కానీ నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? దేవుడు ఏదైతే నీకు చెబుతున్నాడో ఆ పని చేస్తే చాలు, ఆ విధంగా నడిస్తే చాలు, ఆ విధంగా విశ్వాసంతో ఉంటే చాలు, దేవుడు గొప్ప కార్యములు మన పట్ల జరిగిస్తాడు. వెళ్ళు. దేవుని పరిచర్య చేస్తున్న పిల్లలు ఉన్నారు, దేవుని కొరకు నమ్మకముగా ఉన్న పిల్లలు ఉన్నారు. జకరియా ఎలిజబెతుల దగ్గరికి వెళ్ళు. దేవుడు వారి నమ్మకత్వాన్ని బట్టి దేవుడు వారికి ఎంత కృపను నువ్వు వెళ్ళి చూడు, కనులారా చూడు. దేవుడు ఈరోజు నీ జీవితంలో విశ్వాసముతో నమ్మకముగా ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. కుటుంబంలో తల్లిదండ్రుల మీదకి రావా, బిడ్డల మీదకి రావా, బాధ్యత కలిగినటువంటి తండ్రి తర్వాత సమానుకున్నటువంటి ఒకవేళ పెద్ద అన్నయ్య ఎవరు బాధ్యత కలిగి ముందుకు వెళుతుంటే వాడేదో దోసుకుంటున్నాడు, వాడేదో సంపాదించుకుంటున్నాడు, రావాను నిందలు వేయరా? ఖచ్చితంగా వస్తాయి, నిందలు వస్తాయి. పట్టించుకుని బాధ్యత కలిగి ముందుకెళ్ళేవాడి మీద ఏ ఒక రాయి పడుతూనే ఉంటుంది. వాడు కాబట్టి కుటుంబాన్ని జాగ్రత్తగా తీసుకొస్తున్నాడని గౌరవించేవాళ్ళు ఉంటారు, నిందించేవాళ్ళు కూడా ఉంటారు. అది కుటుంబంలో కావచ్చు, సేవా పరిచర్యలో దైవజనుడైన కావచ్చు, ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎన్ని పరిస్థితులు ఏమొచ్చినా వాటి గురించి మనం ఆలోచించడం కాదు, కానీ నీ ముందు ఉంచబడినటువంటి గురి, నీ ముందు ఉంచబడినటువంటి ఆశీర్వాదము, నీ ముందు దేవుడు ఏదైతే నీకు సిద్ధం చేశాడో దానిని సంపాదించుకోవటానికి గురి యొద్దకే పరిగెత్తాలి. అంతే. నీ విశ్వాసతలో నేను వెనకలాగటానికి, నేను పక్కకు పడవేయటానికి, నేను భక్తిహీనుడుగా చేయటానికి, నీవు ఓడిపోవటం చేయటానికి అపవాది అనేక విధమైన ప్రయత్నాలు చేస్తాడు. ఇప్పుడు దేవుడు రక్షించాడు సొదొమ గొమొర్ర పట్టణం నుండి, వెనుదిరగకుండా మీరు వెళ్ళండి అన్నాడు. నువ్వు గొప్ప దేవుని సంపాదించుకుంటావు అని చెప్పాడు. ముందుకు వెళ్ళేవారు వెళుతున్నారు, కానీ ఏమి జరుగుతుందో చూద్దామని వెనక్కి తిరిగింది. ఏమైపోయింది? నష్టపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాగ్దానం వైపు ముందుకు వెళుతున్న వారేమో వాగ్దాన ఫలములు పొందుకుంటున్నారు. వాగ్దానం వైపు వెళ్ళకోకుండా ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వారందరేమో రాలిపోతున్నారు, వాగ్దాన దేశములకు వెళ్లకుండానే. ఈరోజు నీకు ఒక రక్షణను ఇవ్వటానికి, నువ్వు పోగొట్టుకున్నటువంటి పరలోకాన్ని తిరిగి నీకు ఇవ్వటానికి, దేవుడితో సహవాస సంబంధములు నీవు పోగొట్టుకున్నటువంటి దాన్ని దేవుడు ఇవ్వటానికి దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? పరలోకమునకు భూలోకమునకు వారధిగా, ఒక రక్షకుడుగా నిన్ను ఆ పరలోకానికి చేర్చేటువంటి ఒక చక్కటి ఒక మార్గముగా ప్రభు ఈ లోకానికి వస్తే మనం అది అవసరం లేదు, నాకు పరలోక అవసరం లేదు, దైవ సహవాసం అవసరం లేదు, ఇక్కడ నేను తినటానికి, త్రాగటానికి, ఉండటానికి, సుఖించటానికి నాకు కావాల్సింది మనం దీనిని చూస్తున్నాం. అందుకే క్రిస్మస్ దినాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని ఎక్కువగా. ఇప్పుడు చర్చిల మీద ఎంత లైటింగ్ వేసాం, లేకపోతే నేను ఎంత భోజనం పెట్టాను, నేను ఎంతగా రోడ్లు వీధులన్నీ కూడా లైట్లు పెట్టాను, లేకపోతే నేను ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాను, ఇది నువ్వు చూస్తే నిజమైన యేసుక్రీస్తు వారిని కొరకు ఖర్చు చేసిన, త్యాగం చేసిన, సమర్పణ చేసిన ఆయన శిలువ మరణాన్ని నేను చూడలేవు, ఆయన వెలుగును చూడలేవు, ఆయన ప్రేమను చూడలేవు నువ్వు. ఇప్పుడు క్రిస్మస్ రోజున లోకములకు దేవుడు వెలుగునిచ్చాడని ప్రభు చెబుతున్నప్పుడు, వెలిగించబడినటువంటి వారు ఆ రోజు చాలా స్టారుల్లాగా అందంగా అందరూ తయారై వస్తే మనం ఏం చేస్తామో తెలుసా? ఈ చీర కట్టుకున్నవి ఎవరు, ఈ అందంగా ఉన్నవి ఏమెవరు, ఈ ముసుగేసుకున్న ఎవరు అని ఆ వంక చూసావా? నీకు వాక్యము, ప్రభు ఆనందము, ప్రభు యొక్క దీవులు నీకు రావు. మనం ఏమైపోతున్నామంటే లోకం వైపు చింతపడుతున్నాం, లోకములో ఉన్నటువంటి అనేకమైన వాటి మీద మనం ఆశపడుతున్నాం, కానీ నిజమైన వెలుగునివ్వటానికి ప్రభు వైపు మన దృష్టిని మళ్లించలేకపోదు. అపవాది తెలివిగా ఏం చేస్తాడంటే నీ దృష్టిని, నీ మనసును అటు ఇటు మనుషుల వైపు మళ్ళీ అందుకే మనం ఉప్పు స్తంభాలు అయిపోతాం, శాపగ్రస్తులు అవుతున్నాం. నీ శాపమును ఆశీర్వాదకరం మార్చడానికి ప్రభు ఈ లోకానికి వస్తే నువ్వు ప్రభు వైపు చూడలేదు, ఆ వెలుగు వైపు చూడలేదు, ఆ రక్షణ వైపు చూడలేదు, ఆ పరలోకము అనేటువంటిది గొప్ప భాగ్యమని దానివైపు మనం చూడలేదు. ఈ లోకములో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి
ధరించుకుందామా అనే చింతలో ఉన్నావు. అందుకే ప్రభు అన్నాడు, మొదట నా నీతిని రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలో అని నేను మీకు ఇస్తాను. ప్రభు ఇస్తాడు. నీకేం కావాలో ప్రభు ఇస్తాడు. ఇచ్చేంత వరకు ఆగాలి, ఇచ్చేంత వరకు వెతకాలి, ఇచ్చేంత వరకు కూడా దేవుని పాదాల దగ్గర నుంచి ఇంచు కూడా తొలగిపోవటానికి వెళ్ళలేదు. అంతే మనం చేయాలి. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దేవుని పని నమ్మకంగా మనం చేయవలసిన అవసరత మన మీదే ఉంచబడింది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ క్రిస్మస్ దినంలో ప్రధానమైనటువంటి అంశాల్లో ఒకటి ఏంటంటే విధేయత. ఈ క్రిస్మస్లో విధేయత లేకుండా క్రిస్మస్ ఆరాధనను ఆనందంగా జరిపించుకోలేము. విధేయత అనేది చాలా మనకు అవసరమై ఉంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఈ విధేయతలో ఇద్దరు యవనస్తుల యొక్క విధేయత. వీరు క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి రావటానికి కారకులయ్యారు. వీళ్ళిద్దరిలో కానీ అభిప్రాయ భేదాలు, ఆలోచన భేదాలు, లోక సంబంధముగా ఆలోచించేటువంటి పరిస్థితి యొక్క భేదాలు కానీ వస్తే నిజమైన యేసుక్రీస్తు వారికి వాళ్ళు స్థానాన్ని ఇచ్చేవాళ్ళు కాదు. ఆ రక్షకుని లోకానికి పంపించడానికి వారు అర్హత కలిగిన వారు ఉండేవాళ్ళు కాదు. విధేయత. అక్కడ భార్యతో మాట్లాడాడు అంటే మరియతో దేవుడు మాట్లాడాడు. మరియ ఎట్లా సాధ్యము అంటే ఇలా సాధ్యమవుతుంది అని చెప్పాడు. ఆమె దేవుని మాటకేమైంది? విధేయురాలైంది. అట్లాగే యేసేపు కూడా ఆ గర్భఫలమును గూర్చి, ఆ పరిస్థితిని గూర్చి ఆయన కూడా ఆలోచన చేస్తూ రహస్యముగా తెలివిగా మనసులోని కొంతమంది బయటికి మాట్లాడతారు, కొంతమంది లోపలే కుట్రలు చేస్తూ ఉంటారు. ఏంటి వీళ్ళని ఏమంటారంటే మెత్తడి కత్తిలు అంటారు, వాళ్ళేమో గయ్యాలు అంటారు, బయటికి కనిపించే వాళ్ళు గయ్యాలి అంటారు. లోపల ఉన్నవాళ్ళు మాట్లాడరు కానీ మెడకాయలు కోసేస్తారు. ప్రమాదం. కనిపించే వాళ్ళతో తప్పుకోవచ్చు కానీ కనిపించుకోకుండా మెల్లగా ప్రేమించినట్లుగా వచ్చేవాడితోనే పెద్ద ప్రమాదం. అంతేనా? మరొకకుండా వచ్చే కుక్క కావులు పట్టుకునేదాకా తెలవదు, కాటేసేదాకా తెలియదు. అదే ప్రమాదం. ఇక్కడ వాక్యం చెబుతూ ఉంటుంది, ఈయన ఎంత ప్రమాదంలో ఉన్నాడు అంటే రహస్యముగా ఆయన ఏం చేయాలనుకున్నాడు? ఆమెను విడనాడాలనుకున్న సమయంలో ప్రభు ఏం చేశాడు? ఆయనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏం చేశాడు? దేవుని మాటకు తను కూడా ఏమయ్యాడు? విధేయత. హల్లెలూయా. విధేయత ఉంటేనే మనందరము కూడా క్రిస్మస్లో దేవుని యొక్క సన్నిధిలో ఆయన బిడ్డలుగా కొనసాగుతాం. విధేయత లేకపోతే ఇంట్లో గలివేలి, ఇంట్లో అల్లరి, ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ఇంట్లో అనేక కష్టాలు బాధలు మన మీదకి వస్తాయి. విధేయత అనేటువంటి దానిలో దేవుడు ఎలా జరిగిస్తే అలాగూ నా పట్ల దేవుడు జరిగించునుగాక. ఒకవేళ నాకు పిల్లలు లేకపోవచ్చు, దేవుడు ఎలా జరిగిస్తే అలాగే. ఇల్లు లేకపోవచ్చు, దేవుడు ఎలాగ జరిగిస్తే అలాగే. నేను చదువుకున్నాను, నాకు ఉద్యోగం లేకపోవచ్చు, నేను కష్టపడుతున్నాను, నాకు సరైనటువంటి జీతము కానీ లేకపోతే సరైనటువంటి పనులు కానీ సరైనటువంటి లాభం కానీ నాకు లేకపోవచ్చు. అయినా ప్రభు ఎలాగూ జరిగిస్తే అలాగే తప్ప భోజనం మానకూడదు, కష్టపట్టు మానకూడదు, సోమరితనంగా ఉండకూడదు. నీ కుటుంబం కొరకు నువ్వు ఖచ్చితంగా పనిని అంతే. విధేయత అంటే అంతే. విధేయతలో భర్త గుర్తించకపోవచ్చు, లేకపోతే భార్య గుర్తించకపోవచ్చు, అత్తమామలు గుర్తించకపోవచ్చు, అన్నదమ్ములు గుర్తించకపోవచ్చు, లేకపోతే అనేక మంది మనం గుర్తించకపోవచ్చు. కానీ దేవునికి మనం విధేయత కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని వైపే చూస్తాం, ఎవరి వైపు మనం చూడం. అంతే. విధేయతలో మనం దేవునికి అన్ని విధాలు మనం ఏం చేస్తాం? విధేయులుగానే మన జీవితాన్ని సిద్ధం చేసుకుంటాం. కనుక ఈ క్రిస్మస్ దినాల్లో విధేయత నేర్చుకుందాం. ఒకవేళ నీకున్న పరిస్థితులను బట్టి నువ్వేం చేయాలి? విధేయత కలిగి ఆ రోజుని అడ్జస్ట్మెంట్ చేసుకోండి.
విధేయతతో ఆ కుటుంబాన్ని అర్థం చేసుకోండి, ఆ పరిస్థితులు అర్థం చేసుకోండి, భర్తను అర్థం చేసుకోండి, తల్లిదండ్రులు పిల్లలు అర్థం చేసుకోండి. లేకపోతే నాకు కావాల్సిన ఎన్నో కోరికలు ఉంటాయి, ఈ పండుగ రోజు నా తల్లిదండ్రులు తీర్చలేదని తల్లిదండ్రులు తక్కువగా నిందించవద్దు, భర్తను తక్కువగా నిందించవద్దు, లేదా పరిస్థితులు నిందించవద్దు. అందరూ చక్కగా మంచిగా ఉంటున్నారు, నా భర్త కూడా నాకు అన్నీ తీసుకురావాలి. ఒకవేళ పరిస్థితులు మారుతాడు నా భర్త అనేటువంటిది నీకు వస్తే భర్తను ప్రేమిస్తావు, అత్తమామను ప్రేమిస్తావు, భార్యను ప్రేమిస్తావు, కుటుంబాన్ని ప్రేమిస్తావు. అదే అక్కడ విధేయత నేర్పిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఈ విధేయత అనేది నువ్వు లేకపోతే పరిస్థితులు అర్థం చేసుకోలేవు, సమాజాన్ని అర్థం చేసుకోలేవు, కుటుంబాన్ని అర్థం చేసుకోలేవు, భర్తను అర్థం చేసుకోలేవు, భార్యను అర్థం చేసుకోలేవు. కనుక ఎవరో చక్కగా మంచిగా కొని పెడుతున్నారు, ఎవరో నాకేదో చేస్తున్నారు, నాకెందుకు నా భర్త తేడు అంటే నువ్వు ఆ పరిస్థితుల్ని అడ్జస్ట్ చేసుకోవట్లా. ఎవరినో చూసి నువ్వు అలాగే నేను కూడా పోవాలంటే కుదరదు. నీ పరిస్థితి వేరు, వాళ్ళ పరిస్థితి వేరు, నీ భర్త పరిస్థితి వేరు, వాళ్ళ పరిస్థితి వేరు, వారి సంపాదన వేరు, నీ కుటుంబ సంపాదన వేరు. వాళ్ళ వైపు చూసి నీ విధేయతను ప్రభు పట్ల చూపించగలిగినటువంటి తగ్గింపు జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. వాక్యంలో మనం చూస్తే లోకా సువార్త 1వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూసారా ఆ కన్యక పేరు? అంటే ఇక్కడ ఈమె ఎవరు అనేది మనం చూసినట్లయితే కన్యక, అంతేనండి. ఎవరు? కన్యక. లోక మాలిన్యము తనకు అంటకుండా జీవించినటువంటి పరిశుద్ధురాలు. ఎవరండి? మరియా. హల్లెలూయా. దానిలో ఎట్టి సందేహం కూడా లేనే లేదు. ఆమెను పరిశుద్ధమైనటువంటి స్త్రీగానే మనము ఖచ్చితంగా మనం ఏం చేయాల్సిందే? గౌరవించాల్సిందే. ఆమెను ఖచ్చితంగా మనం గౌరవించాలి. ఆమె దేవుని పట్ల చూపించిన దాన్ని బట్టి ఆమెను మనం మాదిరిగా తీసుకోవాలి, ఆమెను గౌరవించాలి. ఆమె మహోన్నతమైనటువంటి పుణ్యాత్మురాలు, ఉన్నతమైనటువంటి వ్యక్తి, చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని బట్టి మనం చాలా సంతోషిస్తూ మనం ఏం చేయాలంటే ఆ వ్యక్తిని మనం ఏం చేయాలంటే మన జీవితాలకు ఆదర్శప్రాయముగా మనము మలుచుకోవాలంతే. అంతే తప్ప దేవుని స్థానాన్ని ఆమెకి ఇవ్వటానికి వీల్లేదు, లేకపోతే ఆమెలో దైవాన్ని మనం చూడటానికి వీల్లేదు. మనం చూడాల్సింది ఎవరు అంటే దేవుళ్ళను చూడాలి. కానీ ఆమె పుణ్యాత్మురాలు, కానీ దేవుని యందు విధేయత కలిగినటువంటి వ్యక్తి, ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తి, దేవునికి ఇష్టమైనటువంటి ఆమె యొక్క జీవితం, ఆ వ్యక్తి ఆమె. అందుకే ఆమెను మనం ఎలా చూసుకోవచ్చు అంటే ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఒక స్త్రీగా, ఒక కన్యకగా, ఒక పరిశుద్ధురాలుగా ఆమెను మనం తీసుకుని మనం ఏం చేయాలంటే నేను కూడా ఆమెలాగా పరిశుద్ధులుగా జీవిస్తే ఆమెకు దొరికిన కృప, ఆమెకు వచ్చిన ఘనత, ఆమెకు వచ్చిన గొప్ప పేరు ప్రఖ్యాతులు నాకు కూడా దేవుడు ఇస్తాడు. అలాగూ మనం ఏం చేయాలంటే ఆమెను ఒక ఆదర్శప్రాయం తీసుకుందాం. ఆమె ఏ విధంగా విధేయత కలిగిందో, ఇది ఎలా సాధ్యము అంటే దేవుడు ఏమన్నాడు? ఇది సాధ్యమే అని అన్నప్పుడు దేవుడు నిజంగానే నా పట్ల సాధ్యము చేస్తానన్నప్పుడు ప్రభువా నీ చిత్తమే నా పట్ల, యేసు ప్రభు కూడా అన్నాడు కదా, నీ చిత్తమే నా పట్ల, యెహోవా ఈరే ఆయనే చూసుకుంటాడు. మన భక్తిలో దేవుడు చూసుకుంటాడన్నప్పుడు మన భక్తిలో విధేయత కలిగి ప్రభువు మనకు సహాయమును చేస్తున్నటువంటి భక్తి భావులతో మనం వెళుతున్నప్పుడు మనకి ఎక్కడ కూడా నీ భక్తికి, నీ విశ్వాసానికి ఆటంకాలే రావు. పేదరికాలైనా, లేకపోతే అనారోగ్యాలైనా, లేకపోతే గృహాలేమైనా, లేకపోతే ఏ కష్టమైనా, ఏ పరిస్థితులైనా నీ భక్తికి అవేవి అడ్డుగా రావనే విషయాన్ని మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇక్కడ ఆరాధించటానికి మన యొక్క జీవితాలలో మనం ఏం చేయాలంటే కొన్ని కారణాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులు కానీ దేవదూతలు కానీ ఆరాధనకు యోగ్యులు కారు, కేవలము దేవుడు ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు. అందుకే దేవునికి రావాల్సినటువంటి ఆరాధన ఘనతలన్నీ అపవాది, అంటే అప్పటికి ఇంకా లూసిఫర్గా మారలేదు, అప్పటికి దేవుని శత్రువుగా లేడు, అతడు దేవుని కొరకు నమ్మకమైన ఒక దేవుని దూతగా ఉన్నాడు. అందుకు దేవుడు ఏమన్నాడంటే నాకు రావాల్సిన మహిమను నేను ఎవరికి, ఏ దూతకివ్వడు, ఎవరికివ్వడు, నాకు రావాల్సిన మహిమను నాకే రావాలంతే. ఎవరైనా అంతే కదా, సేవకుడికి రావాల్సిన సేవకుడికి రావాలి,
అది మీకు వస్తుంది అంటే ఎట్లా కుదురుద్ది? నా గౌరవాన్ని, నా స్థానాన్ని లేక నేను తీసుకోవాల్సింది మీరు తీసుకుంటే కుదిరేది కాదు అది. అట్లాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యోగ్యతలు ఎవరికి రావాలన్నమాట? కేవలం దేవునికి మాత్రమే రావాలి. జ్ఞానులు కూడా యేసును మాత్రమే ఆరాధించరు, కానీ అక్కడ మరియను కానీ యోసేపును కానీ అక్కడ ఆరాధన చేయలే. సాష్టాంగం వాళ్ళకి పడల, వాడు పెట్లు విప్పి ఆయనకి వాళ్ళకి ఇవ్వాల. ఎవరికి ఇచ్చారు? శిష్యువు అయినా. ఆ శిష్యువు ఏం చేస్తాడండి? ఆయనకి ఇస్తే అట్ట, తల్లిదండ్రులకి ఇస్తే గుర్తుపెట్టుకుని రేపొద్దున్న మా పిల్లోడి పెళ్ళికి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి తేవాలి కదా. అట్లా లేదు ఇక్కడ. ఆ విధేయత ఎవరికి చూపించారు? బాలుడైన పసిపిల్లవాడిగా ఉన్న 2 సంవత్సరాల లోపుగా ఉన్న ఆ బిడ్డకు దేవుడు వాళ్ళ ఆరాధన చేశారు. వారు కానుకలు అర్పణ కూడా ఎవరికి ఇచ్చారు? యేసయ్యకే ఇచ్చారు. ఇప్పుడు మీరు తీసుకునేటువంటి ఏ బట్టలైనా ఒక పక్క ఇటుపక్క బట్టలు, అటుపక్క కానుకలు, ఇటుపక్క పప్పులు, ఇన్ని ఏమంటారండి స్టాల్స్ పెడతాం. అవన్నీ మీరు తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. పండక్కండి అసలు పాతనే మానేసారు, లేనిపోయింది. ఊరికే చెబుతున్నాను. కనుక మన యొక్క ఆరాధన అనేటువంటిది ఎవరికై ఉండాలి? యేసయ్యకై ఉండాలి. అలా దేవునికి అర్పించువారుగా మన జీవితాలు ఉండాలి. మన ఊరికే మాటలు చెబుతాం. అసలు క్రిస్మస్ అంటే మీకేం తెలుసు అయ్య గారు, నేను ఎంత భక్తి చేస్తానంటాం. మన అలంకరణ కొరకు, మన కొరకు క్రిస్మస్ రోజున అయ్యా అమ్మ ఒళ్ళంతా అలిసిపోయింది, శరీరం అంతా నలిగిపోయింది, అసలు శరీరం ఎంత ఇబ్బంది పడుతుందో, ఎందుకమ్మా యేసయ్య కొరకు ఏమైనా సువార్త చేసావంటే లేదా అంట్లు తోమి బట్టలన్నీ ఎక్కడి నుంచి మూలలు పడేసిన బొంతల దగ్గర నుంచి డోరు కట్టల వరకు ఇల్లంతా కడిగి అంతేనా? ఈ బట్టలకి మిషన్ దగ్గర తిరిగి ఈ లోపుగా మన శరీరం అంతా ఏమైపోద్ది? అలిసిపోయి ఇక్కడ కూర్చున్న కావిలెంతలో, ఇక్కడ కూర్చున్నాక బాధ. కనుక మనం యేసయ్య కొరకు పట్ల ఎవరి కొరకు పడుతున్నాం? మన కొరకు. ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ ఆవేదనలు, ఒళ్ళంతా నలిగిపోవటం ఎవరి కొరకు అన్నమాట? ఇవన్నీ మన కొరకే. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ జ్ఞానులు యేసుక్రీస్తుని చక్కగా ఆరాధన చేశారు. అక్కడ తల్లిని కానీ అక్కడ తండ్రిని కానీ అక్కడ మెన్షన్ చేయలేదు. అక్కడ వాళ్ళు ఈ శిశువు కంటే పెద్దవాళ్ళుగా కనిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళెవ్వరికి కూడా వాళ్ళు సాష్టాంగ నమస్కారము చేయలేదు. ఎవ్వరు కూడా వారికి ఆరాధన చేయలేదు. ఎవరికి చేశారు అంటే ప్రభు అయిన ఒక బాలుడైనటువంటి యేసయ్యకి మాత్రమే వారు ఆరాధన చేసినట్లుగా బైబిల్ మనకు కల్పిస్తుంది. కనుక ఇట్లాంటి పరిస్థితుల్లో ఆమె యేసు ప్రభువుకు తల్లి అయ్యేటువంటి ధన్యత మాత్రమే ఆమెకి దేవుడు ఇచ్చాడు తప్ప ఆమె ఆరాధనకు యోగ్యురాలు మాత్రము కాదంతే. ఈ లోకానికి రావటానికి ప్రభువుకి ఒక జన్మనిచ్చేటువంటి తల్లిగా మాత్రమే ఆమెని దేవుడు వాడుకున్నాడు అంతే. ఇక్కడ దేవుని సేవ చేయటానికి అంతే, కానీ నేను దేవుని కాదు. నేను కేవలం దేవుని కొరకు సేవ చేయటానికి, దేవుని వాక్యం ప్రకటించడానికి, దేవుని రాజ్యంలోనికి మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి సిద్ధం చేస్తున్నాం అంతే. కనుక ఒక యోగ్యత దేవుడిచ్చాడు. ఆ యోగ్యతను మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా దానిని, ఏ యోగ్యత లేని నాకింత యోగ్యతను ఇచ్చాడని దేవుని స్తుతించాలి తప్ప దేవుని స్థానాన్ని మనం తీసుకోవటానికి వీలు లేదు అనే విషయాన్ని ఖచ్చితంగా మనందరం కూడా తెలుసుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇట్లాంటి పరిస్థితుల్లో ఆమె యేసు ప్రభువుకు తల్లి అయినటువంటి ధన్యత మాత్రమే ఆమె పొందుకుంది, ఆమె కోరుకుంది. అది నా పట్ల జరుగునుగాక అంతే కదా, అలా జరుగునుగాక. ఇప్పుడు ప్రభువు కూడా ఏమన్నాడు? యేసు ప్రభు వారు కూడా అలాగునైనా నీ చిత్తము నా పట్ల జరుగునుగాక అన్నాడు. కనుక దేవుడు ఏం చేశాడు? ఆ విధముగా దైవ చిత్తాన్ని ఆయన పట్ల జరిగించాడు. ఈరోజు ఈ క్రిస్మస్ దినాల్లో విధేయత కలిగిన ఉన్నట్లయితే దేవుని చిత్తం నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. దేవుడు పెంట కుప్పల్లో దీనులుగా ఉన్న దేవుడు, ఆ దరిద్రతలో ఉన్న నిన్ను దేవుడు ఆశ్చర్యమైన తన వెలుగులోనికి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నేను తీసుకువెళ్ళిపోతాడు.
ఉన్నతమైన శిఖరాల్లోకి, ఉన్నతమైన దైవకృపలోనికి, ఉన్నతమైన జ్ఞానములోనికి, ఉన్నతమైన పరిశుద్ధతలోనికి, ఉన్నతమైనటువంటి దేవుని యొక్క కృపలను ప్రచురపరిచేటువంటి వాక్శక్తిని దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్కరు కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప మాట ఏమిటంటే, దేవుడు మనకిచ్చేటువంటి ఆ గొప్ప ధన్యతను దానిని బట్టి మనం దేవుడిని స్తుతించుతాం. ప్రభువా, నాకు ఒకవేళ 10,000 రూపాయలు చేరలేకపోయినా, లేకపోతే ఒక 1,000 రూపాయలు చేరలేకపోయినా, కనీసం ఒక 100 రూపాయలైనా నాకు ఇచ్చావయ్యా. ఇలాంటి విధేయత, ఇలాంటి విశ్వాసము మనకుంటే పేదరికాలు, ఇబ్బందులు క్రిస్మస్ రోజున నీకు ఆటంకంగా ఉంటాయా? ఉంటాయండి? ఏమి ఉండవండి. ఒకవేళ ఏ పరిస్థితులైనా అవన్నీ అధిగమించి దాటి, లేకపోతే మనకు ఆ పరిస్థితి లేదనుకోండి, నేను ఏ మోకం పెట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళి ఎప్పుడు కట్టిందే కట్టి, ఈ చీర తెలుసు కదా వాళ్ళందరికీ, ఈ జాకెట్లు నగలు తెలుసు కదా, అందరు కొత్త కొత్తవి కట్టుకుని వస్తుంటే నేను ఇట్లాంటివి తీసుకువెళితే దీనికి కనీసం పండగ పూట కూడా దీనికి కొత్త చీర కట్టుకుని గతి లేదా, దీని కర్మ ఇంతేను, దీని రాతి ఇంతేను, ఇది సామాన్రాలా అని ఎవరో అనుకుంటారని, ఎవరో ఏదో అనుకుంటారని దైవ సన్నిధికి దూరం అయితే ఎలా? అమ్మ ఏంటి దైవ సన్నిధికి రాలేదంటే, అయ్యగారండి లేగలేకపోయానండి, ఏదో ఒక వంక మళ్ళీ. ఇవన్నీ మనకు అవసరమా? దేవుడు నీకు ఒక రక్షణ ఇవ్వటానికి, నీకు ఒక తోడుగా ఉండటానికి, నీ చీకటి నుంచి నీకు వెలుగుని ఇవ్వటానికి, నీ శాపములను తీసివేసి నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి, నువ్వు పోగొట్టుకున్న దైవ సహవాసాన్ని మళ్ళీ తిరిగి దేవుడు నీకు ఇవ్వటానికి ప్రభువు వస్తే, ఇది వద్దు నాకు గుడ్డ ఉంటే చాలు, గూడు ఉంటే చాలు, డబ్బులుంటే బాగుండు, లేకపోతే నాకు ఈ లోకంలో నగలుంటే బాగుండు అనుకుని నువ్వు దైవ సన్నిధికి దూరం అయిపోతావా? కొంతమంది బిడ్డలందరూ ఇంటికి వస్తే అదే పండుగ అయిపోద్ది. వండుకోవటం, వార్చుకోవటం, ఈ మనవాడికి ఏంటి, ఈ మనవరాలకి ఏంటి, ఈ కూతురికి ఏంటి, ఈ కొడుక్కి ఏంటి, ఇక ఏళ్ళు చుట్టూ తిరుగుతావు లోకరక్షకుని వదిలేసి. పండుగ పూట వచ్చాం, కనీసం మమ్మల్ని పట్టించుకో, పాదనకి వెళ్ళామంటది కూతురు. మరి నిజంగానే ఈరోజు మా మనవడు పుట్టినరోజు, వాస్తవంగా అయితే మేము అక్కడికి వెళ్ళాలి. వెళ్తే అట్ట మీరైతే ఏం చేస్తారు? యజ్ఞనామం పెట్టేసి, మా మనోడు పుట్టినరోజు అండి మేము వెళ్ళిపోతే ఎట్ట అంటాం. మాకెట్ట కుదురుదట్ట? కుదరదండి మాకు ఇవన్నీ. మీకున్నటువంటి స్వేచ్ఛ, మీకున్న సౌలభ్యం మాకుండదు. మేము దేవుని ఖచ్చితంగా చేయాల్సింది. అదే ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తుంది. అదే దేవుడు మనకు నేర్పిస్తుంది. ఒకవేళ ఈ రెండో పుట్టినరోజుకి మా తాతయ్య అమ్మమ్మ రాలేదు అంటే మేమేం చెయ్యం? మా మనవడు అంటాడు వాళ్ళ అమ్మమ్మతో అంటాడు, అయ్యా వాళ్ళ అమ్మగారు అంటది, ఇక నువ్వు అమ్మగారు అమ్మను ఉండమని చెప్పరంటే నో అంటాడు, పెట్టవద్దు అంటాడు. మాట్లాడితేనే ఉండాలంట తెల్లవారులు. కనుక కుదరదు అది. మన జీవితాల్లో మనం ఎలాంటి వారివి అంటే, దేవుడు మనకిచ్చినటువంటి దానితో విధేయత కలిగి మనం వెళ్ళాల్సిందే. సౌఖ్యాలు ఉంటాయి, ఉండకపోతాయి, వెళ్ళే అవకాశం ఉంటుంది, లేకపోతుంది. ఉన్న దానిలోని దేవునిని మనము ఘనపరిచేటువంటి వారు ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా దేవుడు సహాయమును దేవుడు మనకిస్తాడు. ఒకవైపు రక్షణకే తల్లి అయ్యేటువంటి ధన్యత, మరొక వైపు వివాహము కాకుండా తల్లి అయ్యేటువంటి పరిస్థితి. లోకములో ఎట్లా జీవించగలటం? ఒకవేళ అప్పుడున్న పరిస్థితి ఏంటో తెలుసా? పాపం చేసిన వాడిని భలే అర్థమైంది మీకు. ఇప్పుడు పరిస్థితి లోకం ఏం చేస్తుంది? ఆమె పాపం చేసిందంటే మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే, అప్పుడు వరకు ధర్మశాస్త్రంలో ఉన్నారుగా, యేసు ప్రభు కూడా ధర్మశాస్త్రంలో ఉన్నాడు కదా. ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వారిని ఏం చేయాలి? ఇప్పుడు లోకం ఒకవేళ ఏమి పెళ్లి కాక మునిపే గర్భవతి అయిందంటే లోకం ఏం చేయాలి? ఇప్పుడు ఏమని రాళ్లతో కొట్టి చంపాలా లేదా? చంపాలా లేదా? మరి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు ఆరాధన చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఎస్సీలుగా ఉంటాయి గీల్లేదు, అందరు బీసీసీలుగానే ఉండాలి అని ఒకవేళ ప్రభుత్వం ఒక ఆజ్ఞ జారీ చేస్తే, ఇప్పుడు మనందరం ఏం చేయాలి? ఇప్పుడు ఇంటి మీద స్టార్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఇంటి నెంబరు అవన్నీ మాకు ఇవ్వండి.
వాళ్ళు వ్యవహారం ఏంటో చూస్తామంటే ఒక్కరు స్టార్ పెడతారు పైన, ఎవరు పెట్టం. అది చూస్తున్నారు, ఎవరు పెడతారండి, ఎవరు పెట్టరు. అంటే కొన్ని శిక్షలు, కొన్ని పరిస్థితులు వస్తే మనం ఏం చేస్తామంటే అవసరమైతే దైవ సన్నిధినైనా వదులుకుంటాం, కానీ మేము మాత్రం ఈ పనులన్నీ మనం ఆ విధంగా ఉన్నప్పుడు మనం విధేయత కలిగి ఎలా దేవుని పనిని చేయగలుగుతాం. కనుక అక్కడ విధేయత ఏంటి అంటే, ఒక ప్రతిభను నిలబెట్టి దీనికి మీరు సాష్టాంగ నమస్కారం చేస్తే కానీ మీరు బ్రతుకుతారు, లేకపోతే మిమ్మల్ని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడేస్తామన్నారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మీరు అగ్నిగుండములు పడవేసినా పర్వాలేదు, కానీ రాజా నువ్వు ఎంత కఠినమైన పని అప్పగించినా చేస్తాం, కానీ మేము ఈ పని మాత్రము చేయలేం, నీ మాట వినలేదు అనుకోవద్దు. ఒకవేళ నీకు అవమానంగా ఉన్నా నువ్వు మమ్మల్ని ఎలాంటి శిక్షకు విధించినా ఆ శిక్ష అయినా పడతాం, కానీ మేము మాత్రం దానికి నమస్కరించాం. అక్కడ రాజుని ధిక్కరించడం కాదు, దేవుని ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తున్నారు. ఇక్కడ హామానుకి కోపం వచ్చింది, ఇక్కడ రాజుగారికి కోపం వచ్చింది. కోపాలు రావచ్చు, కానీ దేవుడు ఉన్నాడు, కాపాడుతాడు. నువ్వు దేవుని మాట విన్నప్పుడు దేవుడు తప్పకుండా దేవుడు సహాయమును దయచేస్తాడనేటువంటి విషయాన్ని మన జీవితాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కనుక ఇక్కడ పరిస్థితులు, రాళ్లతో కొట్టే పరిస్థితులు వచ్చినా, ఒకవేళ చట్ట ప్రకారముగా నేను భూమి మీద బ్రతకటానికి వీల్లేని పరిస్థితి వచ్చినా, కనీసం నా యవ్వన కాలంలో నా భర్తతో మాట్లాడటానికి, నా అత్తమామని ఇంటికి వెళ్ళటానికి అవకాశం నాకు లేకపోయినా నాకు పర్వాలేదు. దేవుడు నాకు ఏదైతే నాకు ఇస్తున్నాడో అది నా పట్ల జరగాల్సిందే. అది మంచి అయినా చెడైనా దేవుడు తన బిడ్డలకు ఎప్పుడు మంచి చేస్తాడు, చెడు ఎప్పుడు కూడా చేసేవాడు కాదు. అది నీకు అర్థమైతే అది నీకు ఆశీర్వాదం. అందుకే ఆమె స్త్రీలందరిలో కూడా ఏమైంది? హల్లెలూయా. ఒకవేళ ఆ పరిస్థితులను ఆలోచించగానే దాన్ని త్రోసివేసుకుంటే ఆ ధన్యతను ఆమె పోగొట్టుకునే, ఆ గొప్ప భాగ్యమును పోగొట్టుకునేటువంటిది. కనుక దేవుడు పంపినటువంటి దూత చెప్పేటువంటి వర్తమానములకే ఆమె ఏమైందనమాట? విధేయురాలైంది. దేవుడు పంపించేటువంటి దూత చేత వచ్చిన వర్తమానమును ఆమె ఏం చేసింది? గౌరవించింది. అందుకే కన్న వాటిని విన్న వాటిని గూర్చి మనం చెప్పకుండా అంతే, మన విధేయత అంతే. ప్రభు కొరకు విధేయత, ప్రభు కార్యాల కొరకు విధేయత, ప్రభు నీ పట్ల చేసేటువంటి మంచి కార్యాలకు మనం ఏమవ్వాలంటే విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పట్ల, దేవుడు గొప్ప కార్యాన్ని దేవుడు మన పట్ల జరిగిస్తారు అని చెప్పి నేను మీకు ప్రభు పేరటని మీకు జ్ఞాపకం చేస్తున్నట్లు. లోకములో విధేయత కలిగినప్పుడు కొన్ని సూటిపోటి మాటలతో ఆమెని హేళన చేసేటువంటి పరిస్థితి కూడా వచ్చేస్తుంది. మరియ పరిశుద్ధత, ఎంతో పరిశుద్ధత ఏంటో ఇప్పుడు బయటపడుతుంది. అసలు ఆమె భక్తి ఏమిటో, ఇప్పుడు ఆమె యొక్క పరిశుద్ధత ఏంటో, ఆమె దేవుని కొరకు ఎంత భయపడుతుందో అనేటువంటిది అవసరమైనప్పుడు బయటపడద్ది. ఇది అవసరమైనప్పుడు బయటపడాలి. యోబుకి అవసరమైంది. ఇప్పుడు యోబు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో అనేటువంటిది బయటపడింది అక్కడ. అవునా కదా? ఆ శ్రమలు, ఆ బాధలు అనేది ఆయనకి రాకపోతే ఆయన భక్తి కలిగిన వాడు అని తెలిసేదా? ఎవరికైనా తెలిసేదా? ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ఆ పరిస్థితి వచ్చింది కాబట్టే వాళ్ళు దేవుని ఎంత ప్రేమిస్తున్నారనేది అక్కడ, ఇక్కడ మరియ కూడా దేవుని ఎంత ప్రేమిస్తుందని తెలియటానికి ఇక్కడ పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ పరిస్థితులు ఎదురైనప్పుడే నీవు భక్తి కలిగిన పాస్టరవో, భక్తి కలిగిన విశ్వాసమో కాదు అనేది ఇక్కడే తెలుస్తుంది. సమాజం నిన్ను ధిక్కరిస్తుంది, సమాజం నిన్ను నిందలు అవుతుంది, సమాజం ఏదో నువ్వు దోసుకుంటున్నావని, ఏదో చేస్తున్నావు అంటుంది అని చెప్పేసి సమాజం అంటుందని దేవుని యొక్క మాటలను, దేవుని పనిని మనం ఎప్పుడు నిర్లక్ష్యము చేయకూడదు. సమాజం మంచి చేసినా అపార్థం చేసుకుంటుంది, చెడు చేసినా అపార్థం చేసుకుంటుంది. మనం సమాజం కొరకు కాదు మనం బ్రతికేది, దేవుని చిత్తము నెరవేర్చడానికి. అప్పుడే విధేయత, అప్పుడే భయము, అప్పుడే భక్తి, అప్పుడే మనం హృదయాలను విప్పి దేవునికి మన సమర్పణ అప్పుడే మనం చేస్తామని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మాటలకు గొర్రెల కాపర్లు ఏమయ్యారు? విధేయులయ్యారా లేదా? వాళ్ళు ఒకవేళ చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి అర్థమైందండి, వీళ్ళకేం తెలుసు అంటాక అక్కడ ఏమైనా ఉందా? వాళ్ళు చదువు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారు? దేవుడు గొర్రెల కాపర్లు దేవుని యొక్క మాటకు
వాళ్ళు కూడా విధేయత కలిగి ఉన్నారు. కనుక దేవుని యొక్క మాటకు మరియు కూడా ఏమైందన్నమాట, విధేయత. ఇక మన సంగతి ఏంటి? ఇంకనూ మనం విధేయత లేకుండా వాక్యాన్ని వ్యతిరేకించటం, దేవుణ్ణి వ్యతిరేకించటం, సంఘాన్ని వ్యతిరేకించటం, దైవజనుని వ్యతిరేకించటం, దేవుని పనులను వ్యతిరేకించటం, సంఘం యొక్క క్షేమాన్ని మనం వ్యతిరేకించటం, శత్రువులతో మన చేతులు కలపటం, మనకు వ్యతిరేకమైనటువంటి వారితో మనం స్నేహం చేసి మన యొక్క మందిరానికి మనకు నష్టాన్ని కలిగించడం ఏదైనా మంచిదా? ఏదైనా మనకు క్షేమమా? ఇది మనకు ప్రయోజనాన్ని కలిగిస్తుందా? కనుక మనం ఏం చేయాలి అంటే, మనము మన యొక్క జీవితాల్లో ఎదురైనటువంటి జీవితం ఒకవేళ ఉంటే దాన్ని తీసివేసుకోవాలి. విధేయతగా బ్రతకాలనుకున్నటువంటి పరిస్థితి మనకుంటే ఇంకా ఎంతకాలం విధేయతను మనం కలిగి లేకుండా, భక్తిని కలిగి మనం లేకుండా, వాక్యాన్ని విని కూడా మనం దానికి లోబడుకోకుండా ఎంతకాలమో మనం వెళ్ళిపోతూ ఉందాం. ఎంతకాలం ఇలా మన జీవితాల్లో మనం సరిగ్గా ప్రభువుని అర్థం చేసుకుని, వాక్యాన్ని అర్థం చేసుకుని, మన మేలు కొరకే, మా క్షేమం కొరకే మా దైవజనుడు మాతో మాట్లాడుతున్నాడు అటువంటిది గ్రహించుకోకుండా ఎంతకాలం మనం తిరుగుబాటు చేస్తూ వెళ్ళిపోదాం. మార్పు కావాలి, మార్పు చెందాలి. ఆ మార్పు కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక మనలో మనం దేవునికి కానీ సమర్పణ చేసుకోగలిగితే మనం ఏం చేస్తామో తెలుసండి. మరియ విధేయత కలిగినట్లుగా, జ్ఞానులు విధేయత కలిగినట్లుగా, యోసేపు విధేయత కలిగినట్లుగా, గొర్రెల కాపరులు విధేయత కలిగినట్లుగా నీవు నేను కూడా విధేయత కలిగి ఉన్నట్లయితే వారిని దీవించిన దేవుడు, వారిని ధన్యులుగా చేసిన దేవుడు మనల్ని కూడా ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా ధన్యులుగానే చేస్తారు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఇంకనూ పశువుల తొట్టులోనే శిశువునుగానే చూస్తూ జోల పాటలు పాడే సమయము ఇది కాదండి. ఇంకా ఆయనని ఆ పశువుల తొట్టిలోనే చూసి ఆ రోజుల్లో వారు జోలపడినట్లుగా ఈ క్రిస్మస్ దినాల్లో మనం కూడా అలాగే జోలపడుతూ మన జీవితాలు జీవించేటువంటిది కాదండి. ఇది ఆయన కృపామయుడు, ప్రేమామయుడు అంటూ జీవితాన్ని సరి చేసుకోకుండా ఆయన పాదాలు ఆయన దగ్గర మనం విశ్వాసంతో ఉండకుండా వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోయే కాలము కాదు ఇది. వస్తానన్నవాడు త్వరగా రావటానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ కృపాకాలములో దేవుని యొక్క కృపను బట్టి మన మీద ఉన్న దేవుని ఉగ్రతను, దేవుని కోపాన్ని, శాపాన్ని తొలగించుకొని దేవునికి విధేయత కలిగి దేవుని దీవులు పొందుకునేటువంటి కాలం ఇది. ఈ కాలము దాటిపోతే కృప దొరకదు, శిక్ష వస్తుంది. నీ పాపమును బట్టి దేవుడు నిన్ను శిక్షిస్తాడు. అందుకే కృపాకాలములోనే ఆయన యొక్క కృపాసనము దగ్గరికి వచ్చినట్లయితే ఎంత ఘోరమైన పాపినైనా దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు, చేర్చుకుంటాడు. నీకు ఏమి కావాలో అది దేవుడు సహాయమును చేస్తాడు. ఇన్ని సంవత్సరాలు నిర్లక్ష్యముతో, వ్యతిరేకతతో నీ కాలాన్ని, నీ జీవితాన్ని, నీ సంతోషం వైపు వెళ్ళిపోతున్నాయేమో. జాగ్రత్త. విధేయత కలిగి ప్రభు మాటకు లోబడండి. దేవుడు నిన్ను ధన్యులుగా చేస్తాడు. ఇదే నీకు అనుకూలమైన సమయము. ఇలాంటి విధేయత కలిగినటువంటి క్రిస్మస్సే నీ హృదయానికి నిజమైన, నువ్వు ఎంత భోజనం పెట్టావు, ఎంత ఖర్చు చేసావు, నీ ఇంటిని ఎంత అలంకరించుకున్నావు, దీన్ని బట్టి మనుషులు చూసి సంతోషించవచ్చు, దేవుడు చూసి సంతోషించనే వాటి వైపు కాదు మనం చూడాల్సింది. వాటి వైపు చూస్తే నిజమైన రక్షణను, నిజమైన వెలుగు దూరం అవుతావు. నువ్వు చూడాల్సింది ఎవరి వైపు? హల్లెలూయా. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, రక్షకుడా, ఈరోజు చెప్పినటువంటి మంచి మాటలు బట్టి వందనాలయ్యా. యోసేపు నీతిమంతుడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి విషయాల్లో నీతిమంతులలో ఒకరుగా యోసేపు ఉన్నాడు. మరియా నీతిమంతురాల్లో, నీతిమంతులుగా ఉన్నటువంటి వారిలో ఒకరుగా ఆమె బైబిల్ గ్రంథములో ఉన్నది. అంటే నీతి అంటే ఆయనను నమ్మటమే నీతి. నీతిమంతుడు అంటే ఆయన నమ్మినవాడు నీతిమంతుడు అనేటువంటి విషయాన్ని బైబిల్ చెబుతుంది. అంటే ప్రభువును నమ్మటమే మనకు నీతి. ప్రభు యొక్క మార్గంలోకి రావటమే మనకు నీతి. అదే నిన్ను నిత్య జీవానికి వారసులుగా, నీతిని సంపాదించుకున్నటువంటి వారుగా అది నేను ముందుకి తీసుకువెళ్తుంది. కనుక ఇతరులు అవమానపరిచేటువంటి పరిస్థితుల వైపు మనం చూస్తే మన జీవితాల్లో మరియలాగా, యోసేపులాగా మనం నీతిగా, భక్తిగా దేవుని కొరకు మనం బ్రతకలేమండి. మనం చూడొద్దు.
వారు ఎలాగో దైవాన్ని బ్రతికించారో, వారు ఏ విధముగా దైవానికి, దైవ చిత్తానికి తమను తాను అర్పించుకున్నారో, ఈరోజు నీవు దేవునికి సజీవ యాగముగా నీవు దేవునికి అర్పించుకోగలిగినట్లయితే దేవుడు నిన్ను కూడా దీవించడానికి ఇష్టపడుతున్నాడు. నీకు కూడా దేవుడు తోడుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నీతిమంతులు దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. నీతిమంతులకి బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టడు. భిక్షమెత్తనివ్వడు, పేదవారుగా చేయడు, వారిని దరిద్రులుగా చేయడు. దేవుడు నిన్ను ఉన్నతమైన వారికి చేస్తాడు. మంచిగా బ్రతుకుదాం. దేవుడు నిన్ను దీవించేంత వరకు మంచి పనులే చేద్దాం, మంచివారిగానే ఉందాం. నీ బ్రతుకు తెరువు కొరకు ఏ చెడు పనులు ఎలాంటివి చేయొద్దు. ప్రభువా, ఈరోజు మంచిగా ప్రభు మా యొక్క జీవితాలు ఉండటానికి సహాయములను దయచండి. ఈరోజు జరిగేటువంటి క్యారల్స్ ఆరాధనలో ప్రతి ఒక్కరూ, నా సంఘము ఇది నా యొక్క ఆరాధనలు, నా కుటుంబాలకు నేను వెళ్ళాలి అనేటువంటి విశ్వాసముతోనైనా, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు వరకును ప్రతి ఒక్కరూ ఆశతో ఆసక్తితోనైనా ఈ క్యారల్స్ ఆరాధనలో ప్రతి ఒక్కరూనైనా పాలుభాగస్తులు ఉన్నట్లు సహాయములను దయచేయమని మా పిల్లలందరినీ నీ చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.